నేర్చుకుందాం. అసలు వీళ్ళ యొక్క క్యాస్ట్ ఏంటి అనేటువంటి దానికి సంబంధించి నేర్చుకుందాం. క్యాస్ట్ కులం ఏంటి? కొందరి యొక్క హిస్టారియన్స్ ప్రకారం, కొంతమంది హిస్టారియన్స్ ప్రకారం శాతవాహనుల యొక్క క్యాస్ట్ క్షత్రియులు అని కొంతమంది అన్నారు. శాతవాహనుల యొక్క క్యాస్ట్ క్షత్రియులు అని కొంతమంది అన్నారు. మరి దేన్ని బేస్ చేసుకొని క్షత్రియులు అన్నారు అంటే, క్షత్రియులు అని చెప్పడాన్ని దేన్ని బేస్ చేసుకొని సపోర్ట్ చేశారు అంటే, ఫస్ట్ వీళ్ళు ఒక రాజ్యాన్ని ప్రారంభించారు, రాజ్యాన్ని పరిపాలించారు. రాజ్యాన్ని స్థాపించేది, రాజ్యాన్ని పరిపాలించేది అది క్షత్రియ ధర్మం. మళ్ళీ ఈ రాజులలో, శాతవాహన రాజుల్లో మూడవ వ్యక్తి మొదటి శాతకర్ణి అనేటువంటి వ్యక్తి, శాతకర్ణి 1, మొదటి శాతకర్ణి అనేటువంటి వ్యక్తి. ఇతను 2 అశ్వమేధ యాగాలు అనేటువంటివి పర్ఫామ్ చేశాడు. అశ్వమేధ యాగాలు 2 చేశాడు. అదేవిధంగా ఒక రాజసూయ యాగము అనేటువంటిది చేశాడు. 2 అశ్వమేధ యాగాలు, ఒక రాజసూయ యాగము చేశాడు. ఇలా యజ్ఞ యాగాలు అనేటువంటివి చేయడం, యజ్ఞాలు యాగాలు అనేటువంటివి చేయడం క్షత్రియులు చేసేటువంటి కార్యక్రమాలు. యజ్ఞ యాగాలు చేయడం క్షత్రియులు చేసేటువంటి కార్యక్రమాలు. దీనితో పాటు గౌతమి బాలాశ్రీ తన యొక్క నాసిక్ ఇన్స్క్రిప్షన్లో, నాసిక్ శాస్త్రంలో, తన యొక్క నాసిక్ శాస్త్రంలో తనను తాను రాజర్షి వధు అని వర్ణించుకుంది. అంటే తనను తాను ఏమని వర్ణించుకుంది అంటే రాజర్షి వధు అని వర్ణించుకుంది. అంటే తనను, ఆవిడ పేరు చెప్పుకునే ముందు రాజర్షి వధు గౌతమి బాలాశ్రీ అని చెప్పుకుంది. రాజర్షి వధు అని ఎవరు పిలుచుకుంటారు అంటే, రాజర్షి వధు అనేటువంటి టైటిల్ ఎవరు తీసుకుంటారు అంటే క్షత్రియ స్త్రీలు మాత్రమే తీసుకుంటారు, క్షత్రియులు మాత్రమే తీసుకుంటారు రాజర్షి వధు అనేటువంటి టైటిల్. అంటే వీళ్ళు రాజ్యాన్ని స్థాపించడం, అదేవిధంగా రాజ్యాన్ని పరిపాలించడం, ప్రజలను పరిపాలించడం క్షత్రియుల యొక్క ధర్మం. క్షాత్ర ధర్మాన్ని నిర్వహించారు కాబట్టి అదేవిధంగా యజ్ఞయాగాలు నిర్వహించారు. 2 అశ్వమేధ యాగాలు, ఒక రాజసూయ యాగం చేశాడు 3వ శాతకర్ణి. ఇలా ప్రజా సంక్షేమ కోసం యజ్ఞయాగాలు చేయడం అనేటువంటిది కూడా క్షత్రియులు చేసేటువంటి పనులు. అదేవిధంగా నాసిక్ శాస్త్రంలో గౌతమి బాలశ్రీ తనను తాను రాజర్షి వధు అని వర్ణించుకుంది. మరి రాజర్షి వధు అనేటువంటిది ఓన్లీ క్షత్రియులు తీసుకునేటువంటి టైటిల్. ఇవన్నిటినీ బేస్ చేసుకొని శాతవాహనులు అనేటువంటి వాళ్ళు క్షత్రియులే అని చెప్పడం జరిగింది. పై సోర్సుల ఆధారంగా శాతవాహనులని క్షత్రియులు అని చెప్పడం జరిగింది. ఇది వీళ్ళ యొక్క కాస్ట్కి సంబంధించి ఫస్ట్ కొంతమంది హిస్టారియన్స్ ప్రకారం క్షత్రియులు, మరికొంతమంది హిస్టారియన్స్ ప్రకారం వీళ్ళ యొక్క కాస్ట్ ఏంటి అంటే బ్రాహ్మణులు, మరికొంతమంది హిస్టారియన్స్ ప్రకారం వీళ్ళ యొక్క కాస్ట్ ఏంటి అనేటువంటి దానికి సంబంధించి బ్రాహ్మణులు. చూద్దాం, బ్రాహ్మణులు అని ఎందుకు చెప్తున్నారు అంటే, ఉత్తర భారతదేశంలో
మౌర్య రాజ్యాన్ని అంతం చేసినటువంటి వాళ్ళు శుంగులు. అంటే మౌర్య రాజ్యాన్ని అంతం చేసినటువంటి వాళ్ళు శుంగులు, వాళ్ళ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కాన్వులు. మౌర్య రాజ్యాన్ని అంతం చేసినటువంటి వాళ్ళు శుంగులు. పుష్యమిత్ర శుంగ అనేటువంటి వ్యక్తి మౌర్యులను అంతం చేసినటువంటి వ్యక్తి. ఈ పుష్యమిత్ర శుంగ, శుంగులు అనేటువంటి రాజ్యవంశం, కాన్వులు అనేటువంటి రాజ్యవంశం, రెండు రాజ్యవంశాలు బ్రాహ్మణులు స్థాపించినటువంటి రాజ్యవంశాలే. అప్పటి వరకు బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం తగ్గిపోతున్న సమయంలో, బ్రాహ్మణుల యొక్క ప్రయారిటీ తగ్గిపోతున్న సమయంలో, బౌద్ధ జైన మతాల ప్రభావం వల్ల బ్రాహ్మణిజం అనేటువంటిది తగ్గిపోతున్న సమయంలో, బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని మళ్ళీ రీస్టోర్ చేయడం కోసం, పునరుద్ధరించడం కోసం ఉత్తర భారతదేశంలో శుంగులు మరియు కాన్వులు అనేటువంటి వాళ్ళు బ్రాహ్మణాధిపత్యం రీస్టోర్ చేయడం కోసం వీళ్ళు రాజ్యాలను స్థాపించడం జరిగింది. అలా రాజ్యాలు స్థాపించి మళ్ళీ బ్రాహ్మణులకి పునర్వైభవం తీసుకురావడానికి ప్రయత్నించారు. అదే సమయంలో దక్షిణ భారతదేశంలో శాతవాహనులు కూడా ఈ బ్రాహ్మణులకు ప్రయారిటీ తీసుకురావడం కోసం, బ్రాహ్మణాధిపత్యాన్ని రీస్టోర్ చేయడం కోసం, బౌద్ధ జైన మతాలు అనేటువంటివి బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని తగ్గించి వేస్తున్న సమయంలో మళ్ళీ బ్రాహ్మణాధిపత్యాన్ని పునరుద్ధరించడం కోసం, యజ్ఞయాగాలు అనేటువంటి వాటికి ప్రయారిటీ ఇవ్వడం కోసం, బ్రాహ్మణులకి హై ప్రయారిటీ తీసుకురావడం కోసం ఈ సదరన్ ఇండియాలో కూడా శాతవాహనులు అనేటువంటి వాళ్ళు బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని రీస్టోర్ చేయడం కోసం వీళ్ళు కూడా రాజ్యాలను స్థాపించారు. అంటే ఉత్తర భారతదేశంలో శుంగులు, కాన్వులు అనేటువంటి వాళ్ళు బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని పునరుద్ధరించడం కోసం ఎలా ప్రయత్నించారో, దక్షిణ భారతదేశంలో శాతవాహనులు కూడా బ్రాహ్మణ ఆధిపత్యాన్ని రీస్టోర్ చేయడం కోసం ప్రయత్నించారు. అదేవిధంగా ఈ గౌతమి బాలశ్రీ వేయించినటువంటి నాసిక్ శాసనం, గౌతమి బాలశ్రీ వేయించినటువంటి నాసిక్ శాసనం గౌతమి పుత్ర శాతకర్ణికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైటిల్స్ ఇచ్చింది. నాసిక్ శాస్త్రంలో గౌతమి బాలశ్రీ, గౌతమి పుత్ర శాతకర్ణికి చాలా టైటిల్స్ ఇచ్చింది. మరి ఏమేం టైటిల్స్ ఉన్నాయి అంటే ఏక బ్రాహ్మణ, ఆగమ నిలయ, ఏక బ్రాహ్మణ ఆగమ నిలయ, రామకేశవ, క్షత్రియ దర్పమాన మర్దన, క్షత్రియ దర్పమాన మర్దన, ఇటువంటి టైటిల్స్ ఉన్నాయి. మనకి ఎంతవరకు అవసరమో అన్నే చెప్పుకుంటున్నాను. ఇక్కడ గౌతమి బాలశ్రీ వేయించినటువంటి నాసిక్ శాసనంలో గౌతమి పుత్ర శాతకర్ణికి ఏమేం టైటిల్స్ ఉన్నాయి అంటే ఏక బ్రాహ్మణ, ఆగమ నిలయ, రామకేశవ, క్షత్రియ దర్పమాన మర్దన అనేటువంటి టైటిల్స్ ఉన్నాయి. ఈ టైటిల్స్ని బేస్ చేసుకొని ఏక బ్రాహ్మణ అనేటువంటి టైటిల్ ఏం చెప్తుంది అంటే బ్రాహ్మణులలో శ్రేష్టమైనటువంటి వాడు. ఏక బ్రాహ్మణ అంటే బ్రాహ్మణులలో ఒక అత్యున్నతమైనటువంటి వాడు, మంచి క్వాలిటీస్ కలిగినటువంటి వాడు ఏక బ్రాహ్మణ అంటే. ఆగమ నిలయ అంటే హిందూ మతానికి, వైదిక మతానికి సంబంధించినటువంటి ధర్మ సూత్రాలను రక్షించినటువంటి వాడు అని అర్థం. ఆగమ నిలయ అంటే వైదిక మతానికి సంబంధించిన, హిందూ మతానికి సంబంధించినటువంటి రూల్స్ని ఫాలో అయినటువంటి వాడు, ఆ రూల్స్ని రక్షించినటువంటి వాడు, ఈ వైదిక మతాన్ని, హిందూ మతాన్ని రక్షించినటువంటి వాడు అని అర్థం. రామకేశవ అంటే
రామకేశవ అంటే విష్ణువుతో పోల్చడం జరిగింది, దేవతలతో పోల్చడం జరిగింది గౌతమి పుత్ర శాతకర్ణిని. దానితో పాటు క్షత్రియ దర్పమాన మర్దన, క్షత్రియుల యొక్క గర్వాన్ని అణచినటువంటి వాడు అని అర్థం. క్షత్రియ దర్పమాన మర్దన అంటే హూ కంట్రోల్డ్ ది ప్రౌడ్నెస్ ఆఫ్ క్షత్రియాస్, క్షత్రియుల యొక్క దర్పాన్ని, క్షత్రియుల యొక్క గర్వాన్ని అణచినటువంటి వాడు అని అర్థం. మరి క్షత్రియుల యొక్క గర్వాన్ని అణచాడు అంటే ఖచ్చితంగా ఇతను క్షత్రియుడు కాదు. క్షత్రియులను ఓడించాడు, క్షత్రియుల గర్వాన్ని అణచాడు అంటే ఖచ్చితంగా ఇతడు క్షత్రియుడు కాదు. క్షత్రియుడు కానటువంటి క్యాస్ట్, ఆ క్షత్రియుడు కాదు కాబట్టి ఇతడు బ్రాహ్మణుడై ఉండవచ్చు. ఏక బ్రాహ్మణ, బ్రాహ్మణులకందలక అంటే బ్రాహ్మణులలో శ్రేష్టమైన వాడు అంటుంది. క్షత్రియ దర్పమాన మర్దన, క్షత్రియుల్ని ఓడించిన వాడు, క్షత్రియుల యొక్క దర్పాన్ని, క్షత్రియుల యొక్క గర్వాన్ని కంట్రోల్ చేసినటువంటి వాడు అనేటువంటి టైటిల్స్ ఉన్నాయి. మరి క్షత్రియులను ఓడించాడు అంటే ఇతడు క్షత్రియుడు కాదు, క్షత్రియుల గర్వాన్ని అణిచిన వాడు అంటే ఇతడు ఖచ్చితంగా క్షత్రియుడు అయి ఉండడు. ఏక బ్రాహ్మణ అంటే ఈ ఏక బ్రాహ్మణులలో శ్రేష్టమైన వాడు అంటే ఇతడు కూడా బ్రాహ్మణుడే, మిగిలిన బ్రాహ్మణుల కంటే ఇతడు గొప్పవాడు అని చెప్పడం. ఇలా ఈ టైటిల్స్ని బేస్ చేసుకొని గౌతమి పుత్ర శాతకర్ణికి నాసిక్ శాస్త్రంలో ఉన్న ఈ టైటిల్స్ని బేస్ చేసుకొని ఈ శాతవాహనుల యొక్క కులాన్ని, శాతవాహనుల యొక్క క్యాస్ట్ని ఏమని చెప్తారు అంటే బ్రాహ్మణులుగా చెప్పడం జరిగింది. శాతవాహనులు ఏ క్యాస్ట్ అని చెప్తారు అంటే బ్రాహ్మణులు. అంటే ఉత్తర భారతదేశంలో బ్రాహ్మణ డామినెన్స్ని రీస్టోర్ చేయడం కోసం శుంగులు, కాన్వులు ఎలా ప్రయత్నించారో దక్షిణ భారతదేశంలో కూడా బ్రాహ్మణ డామినెన్స్ని రీస్టోర్ చేయడం కోసం, దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణ డామినెన్స్ని రీస్టోర్ చేయడం కోసం శాతవాహనులు ప్రయత్నించారు. ఈ శాతవాహన రాజుల్లో గౌతమి పుత్ర శాతకర్ణికి నాసిక్ శాస్త్రంలో గౌతమి బాలశ్రీ ఇచ్చినటువంటి టైటిల్స్ని ఒకసారి పరిశీలిస్తే ఏక బ్రాహ్మణ అనేటువంటి టైటిల్ ఉంది, అదేవిధంగా క్షత్రియ దర్పమాన మర్దన అనేటువంటి టైటిల్ ఉంది. ఈ టైటిల్స్ని బేస్ చేసుకుని వీళ్ళు బ్రాహ్మణులు అని చెప్పడం జరిగింది. ఇది ఒక రకమైనటువంటి వర్షన్. ఇంకొక రకమైన వర్షన్, కొందరేమో క్షత్రియులు అంటున్నారు, కొందరేమో బ్రాహ్మణులు అంటున్నారు. మరికొంతమంది వీళ్ళ యొక్క కాస్ట్ ఏంటి అంటే శూద్రులు. నెక్స్ట్ చిన్న సైడ్ హెడ్డింగ్ శూద్రులు. వీళ్ళ యొక్క కాస్ట్ కొందరేమో క్షత్రియులు అంటున్నారు, కొందరేమో బ్రాహ్మణులు అంటున్నారు, మరికొంతమంది ఏమంటున్నారు అంటే శూద్రులు అంటున్నారు. మరి వీళ్ళ యొక్క కాస్ట్ శూద్రులు అంటున్నారు. ఎవరన్నారు అంటే పురాణాలు అంటున్నాయి. పురాణాలు ఆంధ్రులని ఏమని పిలిచాయి అంటే, పురాణాలు ఆంధ్రులని హీన జాతి వాళ్ళు శూద్రులు అని పిలవడం జరుగుతుంది. సిముక లేదా శ్రీముఖుడిని వృషల అని పిలవడం జరిగింది. ఎవరు అంటే వృషల అని పిలిచాయి పురాణాలు. సిముక లేకపోతే శ్రీముఖుడిని పురాణాలు ఏమని పిలిచాయి అంటే వృషల అని పిలవడం జరిగింది. వృషల అంటే అర్థం శూద్రుడు. వృషల అంటే అర్థం ఏంటి అంటే లో క్లాస్ పీపుల్, శూద్రుడు అని అర్థం. అంటే పురాణాలు శాతవాహనులని అంటే ఆంధ్రులని శూద్రులుగా, హీనజాతి వాళ్ళగా చెప్పడం జరుగుతుంది. శాతవాహన డైనాసిటీ ఫౌండర్ అయినటువంటి శ్రీముఖుడిని పురాణాలు ఏమని చెప్తున్నాయి అంటే, ఏమని పిలుస్తున్నాయి అంటే వృషల అంటే తక్కువ కులం వాడు అని అర్థం. వృషల అంటే తక్కువ కులం వాడు, లో క్లాస్ పీపుల్, శూద్ర కులానికి సంబంధించిన వాడు అని చెప్తుంది. అంటే కొంతమంది ఏమో క్షత్రియులు అన్నారు,
మరికొంతమంది ఏమో బ్రాహ్మణులు అన్నారు, మరికొంతమంది ఏమో శూద్రులు అని పిలవడం జరిగింది. మరి ఫైనల్గా వీళ్ళ యొక్క క్యాస్ట్, వీళ్ళ యొక్క కులానికి సంబంధించి ఎక్కువ మంది చరిత్రకారుల ప్రకారం వీళ్ళ యొక్క క్యాస్ట్ అనేటువంటిది బ్రాహ్మణులు. శాతవాహనులు ఏ కులానికి చెందిన వాళ్ళు అంటే బ్రాహ్మణ కులానికి సంబంధించిన వాళ్ళు. ఎలాగైతే ఉత్తర భారతదేశంలో బ్రాహ్మణాధిపత్యాన్ని రీస్టోర్ చేయడం కోసం శుంగులు, కాన్వులు అనేటువంటి వాళ్ళు రాజ్యాలను స్థాపించారో, అదేవిధంగా దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణాధిపత్యాన్ని రీస్టోర్ చేయడం కోసం వీళ్ళు కూడా ఇక్కడ కొత్తగా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఈ సామ్రాజ్యాన్ని స్థాపించి బ్రాహ్మణ ఆధిపత్యాన్ని పునరుద్ధరించడం కోసం ప్రయత్నించారు. మెజారిటీ చరిత్రకారుల ప్రకారం వీళ్ళ యొక్క క్యాస్ట్ అనేటువంటిది ఏంటండి, బ్రాహ్మణ కులానికి సంబంధించిన వాళ్ళు. బ్రాహ్మణులు ఎవరు అంటే శాతవాహనులు. ఇది క్యాస్ట్కి సంబంధించినటువంటి కాంట్రవర్సీ. నెక్స్ట్ది వీళ్ళ యొక్క జాతికి సంబంధించినటువంటి కాంట్రవర్సీ. ట్రైబ్కు సంబంధించి ఏ జాతి వాళ్ళు వీళ్ళు. జాతికి సంబంధించినటువంటి కాంట్రవర్సీ. ఏ జాతి వాళ్ళు వీళ్ళు అనేటువంటిది. మరి శాతవాహనులు అనేటువంటి వాళ్ళ యొక్క జాతి, కొంతమంది హిస్టారియన్స్ ఏమంటున్నారు అంటే వీళ్ళ యొక్క జాతి ఆర్య జాతి, ఆర్యులు వీళ్ళు అని కొంతమంది అంటే, మరికొంతమంది హిస్టారియన్స్ వీళ్ళు ద్రవిడ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు, ద్రవిడులు అని కొంతమంది అంటే, మరికొంతమంది వీళ్ళు యక్ష జాతికి సంబంధించినటువంటి వాళ్ళు అని కొంతమంది అంటే, మరికొంతమంది హిస్టారియన్స్ ప్రకారం వీళ్ళది ఒక మిశ్రమ జాతి, వీళ్ళది ఒక మిశ్రమ జాతి అని కొంతమంది చెప్పడం జరిగింది. మరి ఎవరెవరు ఏ ఏ స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్ని సపోర్ట్గా ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేటువంటిది ఒకసారి పరిశీలిస్తే, ఫస్ట్ది వీళ్ళ యొక్క జాతి ఆర్య జాతి అని పిలిచింది ఎవరు, ఆర్యులు అని పిలిచింది ఎవరు. వీళ్ళ యొక్క ట్రైబ్ అనేటువంటిది ఆర్యన్స్ అని పిలిచింది బిఎస్ఎల్ హనుమంతరావు అనేటువంటి వ్యక్తి. బిఎస్ఎల్ హనుమంతరావు అనేటువంటి ఒక చరిత్రకారుడు, బిఎస్ఎల్ హనుమంతరావు అనేటువంటి హిస్టారియను వీళ్ళ యొక్క ట్రైబ్ని ఆర్యులు వీళ్ళు. వీళ్ళ యొక్క జాతి ఏంటి అంటే ఆర్య జాతి. ఎందుకని ఆర్య జాతి అన్నాడు అంటే, ఆర్యుల యొక్క కల్చర్ అయినటువంటి వైదిక మతాన్ని ఫాలో అవ్వడం జరిగింది. ఆర్యుల యొక్క మతమైనటువంటి వైదిక మతాన్ని ఫాలో అయ్యారు. అదేవిధంగా ఆర్యుల కల్చర్ అయినటువంటి యజ్ఞయాగాలు కూడా పర్ఫామ్ చేయడం జరిగింది. మొదటి శాతకర్ణి 2 అశ్వమేధ యాగాలు చేశాడు. అదేవిధంగా ఒక రాజసూయ యాగం చేశాడు. ఎవరు అంటే మొదటి శాతకర్ణి అనేటువంటి వ్యక్తి. 2 అశ్వమేధ యాగాలు, ఒక రాజసూయ యాగం చేశాడు. దానితో పాటు ఈ యాగాలతో పాటు అనేకమైనటువంటి క్రతువులు, అనేక చిన్న చిన్న యాగాలు అనేటువంటివి నిర్వహించడం జరిగింది. ఎవరు అంటే మొదటి శాతకర్ణి. ఇలా ఆర్యుల యొక్క మత విధానమైనటువంటి వైదిక మతాన్ని ఫాలో అవ్వడం, ఆర్యుల యొక్క మత విధానంలో భాగమైనటువంటి యజ్ఞయాగాలు అనేటువంటివి నిర్వహించడం, అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగం అనేటువంటివి నిర్వహించడం, ఇవి ఆర్యుల యొక్క కల్చర్ కాబట్టి, ఆర్యుల యొక్క సంప్రదాయాన్ని ఫాలో అయ్యారు కాబట్టి వీళ్ళ యొక్క జాతి ఆర్య జాతి అయి ఉండవచ్చు అన్నాడు. ఎవరు అంటే బిఎస్ఎల్ హనుమంతరావు అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ వీళ్ళు ద్రవిడ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు అని, వీళ్ళు ద్రవిడులు అని ఆర్ఎస్ శర్మ అనేటువంటి వ్యక్తి వీళ్ళ యొక్క జాతి ద్రవిడ జాతి అని, ఆర్ఎస్ శర్మ అనేటువంటి వ్యక్తి ద్రవిడ జాతి అని పిలిచాడు. ఇతని ప్రకారం
ఈ శాతవాహనులు అనేటువంటి వాళ్ళు ఇనీషియల్గా ద్రావిడులు, వీళ్ళు ఇనీషియల్గా ద్రవిడులు కాకపోతే తర్వాత కాలంలో వీళ్ళు ఆర్యీకరించబడ్డారు. అంటే ఆర్యుల యొక్క కల్చర్ని ఫాలో అయ్యారు. అందరం తర్వాత కాలంలో అందరూ ఆర్యుల యొక్క కల్చర్ని ఫాలో అయ్యారు. అందరూ సాధారణ ప్రజలు ఆర్యుల కల్చర్ని ఫాలో అవుతే మరి రాజులు కూడా ఏం చేశారు అంటే ఆర్యుల యొక్క కల్చర్ని ఫాలో అయ్యారు, ఆర్యీకరించబడినారు. అంటే ఇనీషియల్గా ద్రవిడులే వీళ్ళు, కాకపోతే తర్వాత కాలంలో ఆర్యుల కల్చర్ను ఫాలో అయ్యారు. మనందరికీ తెలుసు, దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు ఇనీషియల్గా ద్రవిడులే, కాకపోతే మనం ఇప్పుడు ఫాలో అయ్యేటువంటి కల్చర్ అంతా ఎవరిది? ఆర్యుల కల్చర్. ఆర్యుల కల్చర్ని ఇనీషియల్గా సదరన్ ఇండియాకు తెచ్చింది అగస్త్యుడు. అగస్త్యుడితో పాటు అగస్త్యుడి తర్వాత మళ్ళీ ఆపస్తంభుడు అనేటువంటి వాళ్ళు. వీళ్ళు ఏం చేశారు అంటే ఉత్తర భారతదేశం నుంచి కొంతమంది మునులు, కొంతమంది మహర్షులు వచ్చి ఈ ప్రాంతంలో శాంతియుతంగా, అంటే యుద్ధాలేమీ చేసి ఆరీకరించాల, శాంతియుతంగా వాళ్ళ యొక్క మతాన్ని ప్రీచ్ చేసుకున్నారు, వాళ్ళ యొక్క మతాన్ని ప్రచారం చేసుకున్నారు. వాళ్ళ మతాన్ని ప్రచారం చేసి చివరికి అందరికీ కూడా ఆర్యన్ కల్చర్ అనేటువంటి దాన్ని అలవాటు చేశారు ఈ అగస్త్యుడు, ఆపస్తంభుడు లాంటి వాళ్ళు. అలా ఆర్య సంస్కృతి అనేటువంటిది సదరన్ ఇండియా మొత్తం కూడా వ్యాపించింది. మరి ఈ ఆర్య సంస్కృతి అనేటువంటిది వ్యాపించినప్పుడు వీళ్ళు కూడా, శాతవాహనులు కూడా ఆర్యన్ కల్చర్ను ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. ఇనీషియల్గా ద్రవిడులే, కాకపోతే వీళ్ళు ఆర్యన్ కల్చర్ను అడాప్ట్ చేసుకున్నారు తర్వాత రోజుల్లో, ఆర్యన్ కల్చర్ని ఫాలో అయ్యారు తర్వాత రోజుల్లో అని ఎవరు చెప్పారు అంటే ఆర్ఎస్ శర్మ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ ఇంకొక స్టేట్మెంట్ ఏంటి అంటే వీళ్ళ యొక్క జాతి అనేటువంటిది యక్ష జాతి, యక్షులు వీళ్ళు. వీళ్ళ యొక్క జాతి యక్ష జాతి అని ఎలా చెప్పారు అంటే, యక్ష జాతి అని ఎలా చెప్పారు అంటే ఒక చిన్న స్టోరీ చూద్దాం. ఒక ఆంధ్ర రాజు దీపకర్ణి అనేటువంటి వ్యక్తి, ఒక ఆంధ్ర రాజు దీపకర్ణి అనేటువంటి వ్యక్తి ఒకరోజు వేటకి వెళ్ళాడు. దీపకర్ణి వేటకి వెళ్తే ఆ అడవిలో ఒక సింహాన్ని చూశాడు, లైన్ని చూశాడు. కాకపోతే ఆ సింహం పైన ఒక చిన్న పిల్లవాడు కూడా కూర్చొని ఉన్నాడు. సింహం పైన ఒక చిన్న పిల్లాడిని కూడా చూశాడు. ఆ సింహం వల్ల ఆ పిల్లాడికి ఏమైనా డేంజర్ ఏమో అని భావించి ఆ సింహం పైన బాణం వేస్తాడు. సింహానికి బాణం తగిలిన వెంటనే అది మనిషి రూపంలోకి మారింది. సింహం మనిషి రూపంలోకి మారి రాజుతో, దీపకర్ణితో ఏమంటుంది అంటే, అయ్యా నా పేరు సాతుడు, నేను ఒక యక్షుడిని అంటే సగం దేవతని, నా పేరు సాతుడు, నేను ఒక యక్షుడిని, నేను ఒక బ్రాహ్మణ స్త్రీని. అంటే నాది యక్ష జాతి, అంటే సాతుడు అంటే తక్కువ కులం వాడు అని అర్థం. తనకంటే అగ్రవర్ణానికి, అగ్రకులానికి సంబంధించిన బ్రాహ్మణ స్త్రీని పెళ్లి చేసుకొని, ఆ బ్రాహ్మణ స్త్రీకి నాకు ఒక కొడుకు పుట్టాడు, నా కొడుకే వీడు, నా పైన ఉన్నటువంటి వాడు, ఇంతసేపు ఈ సింహం పైన ఉన్నటువంటి చిన్న పిల్లాడే నా కొడుకు. ఇలా ఒక బ్రాహ్మణ స్త్రీని, అగ్రవర్ణాల వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో మునులు శాపం ఇచ్చారు. ఏమని శాపం ఇచ్చారు అంటే, నువ్వు సింహంలాగా మారిపో అని శాపం ఇచ్చారు. దీనితో నేను ఇక్కడ నా కొడుకుతో కలిసి సింహంలాగా ఈ అడవిలో ఉన్నాను. మీ యొక్క మీరు వేసినటువంటి, లేకపోతే మీ యొక్క హంటింగ్ తోటి మీరు వేసినటువంటి బాణంతో నాకు శాప విముక్తి కలిగింది. నేను మళ్ళీ యక్షుల్లాగా మారిపోయాను. నేను మా లోకానికి వెళ్ళిపోతాను, యక్షలోకానికి వెళ్ళిపోతాను.
ఈ పిల్లాడిని మీరే తీసుకొని పెంచుకోండి అని చెప్పడం జరిగింది. అలా సాతుడిని వాహనంగా కలిగినటువంటి ఆ చిన్న పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో, ఆ సాతుడిని వాహనంగా కలిగినటువంటి చిన్న పిల్లాడిని దీపకర్ని తనతో పాటు రాజ్యానికి తెచ్చుకొని పెంచి పెద్ద చేసి రాజ్యాన్ని అప్పగించాడు అతనికి. అలా సాతుడిని వాహనంగా కలిగినటువంటి వాడే శాతవాహనుడు అయ్యాడు. సాతుడిని వాహనంగా కలిగినటువంటి వాడే శాతవాహనుడు. శాతవాహనుడే తర్వాత కాలంలో శాతవాహనుడిలాగా మారారు అని చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్తాను చూడండి, మళ్ళీ చెప్తాము. సోమదేవుడు రాసినటువంటి కథాసరిచ్ఛాగరం అనేటువంటి బుక్లో ఈయన కాశ్మీర్ దేశానికి సంబంధించినటువంటి ఆథర్. సోమదేవుడు కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆథర్. ఈ సోమదేవుడు కథాసరిచ్ఛాగరం అనేటువంటి బుక్లో ఒక స్టోరీ ఉంది. ఏమని ఉంది అంటే, దీపకర్ణి అనేటువంటి ఒక ఆంధ్ర రాజు వేటకు వెళ్ళినప్పుడు సింహంపై ఉన్నటువంటి ఒక బాలుడిని చూసి ఆ సింహం పైన ఒక యారో అనేటువంటిది, ఒక బాణం అనేటువంటిది వేస్తే ఆ సింహం మనిషిలాగా మారింది. మనిషిలాగా మారి, అయ్యా నా పేరు సాతుడు, అంటే నేను ఒక యక్ష జాతికి సంబంధించినటువంటి వాడిని, నా పేరు సాతుడు, నేను యక్షుడు అన్నా సాతుడు అన్నా ఇద్దరు ఒకటే. యక్షులు లేకపోతే సాతులు. మీరు ఎప్పుడైనా మన ఊర్లలో చనిపోయినప్పుడు, ఎవరైనా మనుషులు చనిపోయినప్పుడు శైవులైతే జంగములు లేకపోతే సాతాని వారు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా పేరు విన్నారా? సాతాని వాళ్ళు అనేటువంటి వాళ్ళు, గంట కొట్టేటువంటి వాళ్ళు, శంఖమూది గంట కొట్టే వాళ్ళు, వాళ్ళు సాతాని వారు. ఆ సాతాని వాళ్ళు అంటే తక్కువ కులం వాళ్ళు. ఆ సాతాని కులమే ఇక్కడ చెప్పేటువంటి యక్షులన్నా సాతాని కులమన్నా రెండు ఒకటే. ఆ యక్షులు లేకపోతే సాతాని కులము రెండు ఒకటే. నేను సాతుడిని, యక్షజాతికి సంబంధించినటువంటి వాడిని, కానీ నేను ఒక అగ్రకులానికి సంబంధించినటువంటి హయ్యర్ క్యాస్ట్కి సంబంధించినటువంటి బ్రాహ్మణ స్త్రీని పెళ్లి చేసుకున్నాను. బ్రాహ్మణ స్త్రీకి నాకు ఒక కొడుకు పుట్టాడు. బ్రాహ్మణ స్త్రీకి నాకు ఒక కొడుకు పుట్టాడు. దీనితోటి మునులు నాకు శాపం ఇచ్చారు. మునులు శాపం ఇవ్వడంతో ఇలా జంతువులాగా, సింహంలాగా మారిపోయాను అని చెప్పుకున్నాడు. ఆ పిల్లాడిని, అంటే ఇంతవరకు ఇతని పైన మోసాడు కదండి, సాతుడి పైన మోసాడు కాబట్టి తన మీద సాతుడిని వాహనంగా కలిగినటువంటి ఆ చిన్న పిల్లవాడే తర్వాత కాలంలో రాజయ్యాడు. సాతుడిని వాహనంగా కలిగినటువంటి వాడు కాబట్టి అతడిని ఏమని పిలిచారు అంటే శాతవాహనుడు అని పిలవడం జరిగింది. సాతుడిని వాహనంగా కలిగిన వాడు కాబట్టి శాతవాహనుడు. శాతవాహనుడినే తర్వాత ఏమని పిలిచారు అంటే శాతవాహనుడు అని పిలవడం జరిగింది. శాతవాహనుడే శాతవాహనుడు అని పిలవడం జరిగింది. అంటే ఇప్పుడు చూడండి, ఈ శాతవాహనుడి యొక్క రాజ్యమే శాతవాహన రాజ్యం. ఈ శాతవాహనుడు ఏర్పాటు చేసిన రాజ్యమే శాతవాహన రాజ్యం. అంటే శాతవాహన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన ఫౌండర్ అయినటువంటి శాతవాహనుడు ఎవరెవరికి పుట్టినవాడు? ఒక యక్షుడికి, ఒక బ్రాహ్మణ స్త్రీకి. ఎవరెవరికండి? ఒక యక్షుడికి, ఒక యక్ష జాతి సంబంధించినటువంటి మేల్కి, ఒక బ్రాహ్మణ ఉమెన్కి జన్మించినటువంటి వ్యక్తే, బ్రాహ్మణ స్త్రీకి జన్మించినటువంటి వ్యక్తే శాతవాహనుడు. ఒక యక్ష జాతికి సంబంధించినటువంటి పురుషుడికి, ఒక బ్రాహ్మణ స్త్రీకి జన్మించినటువంటి వాడే శాతవాహనుడు అని ఏ బుక్ చెప్తుంది? కథాసరిచ్ఛాగరం. ఏ బుక్ చెప్తుంది? కథాసరిచ్ఛాగరం. ఎవరు రాశారు? సోమదేవుడు. ఎవరు రాశారు? సోమదేవుడు. కొన్ని బుక్కుల్లో సోమదేవ సూరి అని ఉంటుంది. సోమదేవ సూరి అన్న,
సోమదేవుడన్నా ఇద్దరు ఒకటే. సోమదేవ సూరి సోమదేవుడు